వెల్కమ్ టు దేవీస్ కిచెన్. ఈరోజు నేను చేసే రెసిపీ అటుకుల పాయసం. ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకొని అటుకులను కూడా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యే గ్యాప్లో మనం ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని బాగా మరగబెట్టుకోవాలి. అటుకుల్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో మనం అటుకులు వేసుకోవాలి. వేసుకోవాలి